ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ, ఇవి రెండు కూడా చట్టపట్టాలు వేసుకొని నడుస్తుండడానికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేటీఆర్ గారి మీద కేసు. ఓకే, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ ఆధారాలు లేకుండా వారి మీద ఎఫ్ఐఆర్ చేయడం, అది ఎఫ్ఐఆర్ వ్యవహారమే ఒక కొలిక్కి రాలే, అదే అంశం కోర్టులో ఉంది. అవును, అంటే ఎఫ్ఐఆర్ అసలు అది ఎఫ్ఐఆర్ ఉండాలనా లేకపోతే ఊడాలనా అనేది ఇప్పుడు కోర్టులో ఉంది వ్యవహారం. అవును, అది కోర్టులో ఉండగానే ఈడీ వాళ్ళు నోటీస్ పంపించడం అంటే పక్కా ఈడీ ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ కంట్రోల్ ఆధీనంలో ఉంటుంది. ఇక ఇదేమో కాంగ్రెస్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ మీద ముప్పేట దాడి చేయడానికి సిద్ధమైనవి, అంటే చేస్తూనే ఉన్నాయి. యాక్చువల్గా గతంలో కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్గా, అదేవిధంగా బీజేపీ నాయకులందరూ కూడా రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్గా, అంటే ఒకవైపు ఆర్పిఎఫ్ ఇంకోవైపు బిఎస్ఎఫ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది కొత్తది కాదు. బండి సంజయ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, రఘునందన్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, మీరు వాళ్ళందరూ ఇచ్చిన చూస్తే బీజేపీ కాంగ్రెస్ చట్టపట్టాలు వేసుకొని నడుస్తూ ఉన్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకులు. ఓకే, సో మొట్టమొదట మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు